ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళు మాట్లాడుకోవడం అంతా నేను ఫోన్లో షూట్ చేయడం వీళ్ళు చూశారు పెద్దయ్య. వెళ్ళి పట్టుకుందాం పదండ్రా. రేయ్ రండ్రా. ఆ వీడియో మీకు చూపిస్తే వీళ్ళని చంపేస్తారని భయపడి వీళ్ళే నన్ను చంపాలని వీళ్ళు కత్తులతో పొడిచారు పెద్దయ్య. నన్ను చంపొద్దు, వద్దు. అది అక్కా మీకు నేను ఏం ద్రోహం చేశానక్క? నన్ను చంపితే మీకేమొస్తుంది? ఈ ఆస్త లేదంటే ఈ రాజకీయ వారసత్వం? అడిగితే అరక్షణం కూడా ఆలోచించకుండా ఇదంతా అప్పచెప్పేవాడిని కదక్క. ఈ మాత్రం దానికి శత్రువులతో చేతులు కలిపి ఈ కుటుంబానికే పిండం పెట్టాలనుకున్నారు. అయ్యో తమ్ముడు, ఈ మందారం మాటలు నమ్మదు తమ్ముడు. అసలు ఇది మావయ్య, ఇది రూపరాజులు ఆడిస్తున్న నాటకం మావయ్య. తమ్ముడు ఏయ్! ఏయ్! ఇంకోసారి నన్ను తమ్ముడు అన్నావంటే అక్కాని చూడను, ఆడదానివని కూడా చూడను. నువ్వు ఈ ఇంటికి పెద్ద దిక్కువని నమ్మాను. అమ్మ స్థానంలో పెట్టి గౌరవించాను. ఏ చిన్న పని చేసినా నీ అనుమతి తీసుకునే చేశాను. కానీ నువ్వేం చేశావు? ఈ ఫ్యామిలీని దిక్కులేని ఫ్యామిలీ చేయాలనుకున్నావు. అమ్మ అనే పదానికి అర్థం లేకుండా చేసేసావు. అసలు మీకు నాన్న ఏం ద్రోహం చేశాడత్తయ్యా? దేవుళ్లాంటి నాన్నని చంపాలని ఎలా అనిపించింది? చెప్పక్క, ఇదంతా ఎందుకు చేశావు? అన్నయ్య మీద, ఈ కుటుంబం మీద నీలో ఎంత విషయం ఉందని తెలియక మిమ్మల్ని ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మాను. ఇంకొక క్షణం కూడా మిమ్మల్ని నమ్మలేము, మాతో పాటు ఉంచుకోలేము. అన్నయ్య, మీరు ఊ అంటే చాలు, ఈ నీచుల్ని, ఈ నికృష్టుల్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. మీరు ఊ అనండి అన్నయ్య. మీ గురించి ఎంతమంది ఎన్నిసార్లు ఏం చెప్పినా బావగారు నమ్మలేదు. మీరే కరెక్ట్ అని నమ్మారు. మీరు విషం కక్కుతున్న పావులని తెలియక మీకు పాలు పోసి పెంచుతున్నారు. ఇప్పుడు పాములని తెలిసింది కదా చిన్నమ్మగారు, కర్రతో కొట్టి చంపేస్తే సరిపోతుంది. లేదంటే పగబట్టి ఎప్పుడో కప్పుడు ఎక్కడో ఒక చోట విషం చిమ్ముతారు. ఏయ్, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అనవసరంగా నువ్వు తలదూర్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అత్తయ్య, ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కాదు, మా ఫ్యామిలీ మ్యాటర్. ఈ ఫ్యామిలీలో రాజు భాగం అవుతాడు, కానీ మీరు మాత్రం మా ఫ్యామిలీలో భాగం కాలేరు. తమ్ముడు, నేను చెప్పేది ఒక్కసారి విను తమ్ముడు. ఆ రోజు జీవన్ గౌతమ్లను మేం కలిసింది నిజమే, కానీ ఎందుకు కలిసామో మాకు మాత్రమే తెలుసు. మీరెందుకు కలిశారో నాకు తెలుసు. నాకు తెలిసిన నిజం పెద్దయ్య గారికి తెలిసిపోతుందనే కదా నన్ను చంపాలని చూశారు. తమ్ముడు, అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను తమ్ముడు. జీవన్ గౌతమ్లు ఆ రాఘవని కిడ్నాప్ చేసి నాకు ఫోన్ చేసి బెదిరించారు. రాఘవ్కి విరూపాక్షకి ఉన్న అక్రమ సంబంధం గురించి మీడియా ముందు బయటపెట్టి నీ పరువు పదవి తీయిస్తానని బెదిరించారు. ఏం
చెయ్యాలో తెలియక రాఘవని విడిపించుకుని వద్దామని నేను దీపక్ వెళ్ళాం. వాళ్ళు చెప్పిన వాటన్నింటికీ తలూపాం. తలూపినట్టు నటించాం మావయ్య. ఆ, నానా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అవును పెద్దయ్య, అసలు రాఘవన్ కిడ్నాప్ చేయించిందే వీళ్ళు. రాఘవ్ బయటకు వస్తే వీళ్ళ బండారం ఎక్కడ బయట పడుతుందోనని వీళ్ళే కిడ్నాప్ చేయించి డ్రామాలు ఆడుతున్నారు. ఏ ఆ రాఘవ్ గురించి ఇంట్లో మాట్లాడొద్దు. ఇదంతా ఆ రాఘవ వాళ్ళకి దొరకడం వల్లే వచ్చింది తమ్ముడు. వీళ్ళు చెప్పిందే నిజమైతే ఆ తర్వాతైనా మీకు నిజం చెప్పాలి కదా నాన్న. మీ పరువు పదవి కాపాడాలనుకోవడం నిజమైతే మీ ప్రాణాలు తీయడంలో ఎందుకు సాయం చేస్తారు నాన్న? అంతకు ముందు కూడా మందారాన్ని చంపేసి పెట్రోల్ పోసి తగలబెడతామని ట్రై చేసి ఆ నేరాన్ని రాజు మీదికి నెట్టారు కదా నాన్న. మావయ్య అది నిజంగా నేనేం చేయలేదు మావయ్య. నోర్బాయ్! ఛీ! మీరబద్ధం, మీ బ్రతుకబద్ధం. నీకంటే బుద్ధి లేదు. కనీసం మీ అమ్మకైనా బుద్ధి ఉండాలిగా. ఈవిడికి కూడా బుద్ధి లేదు. మీరు చేసిన యదో పనులు చాలదన్నట్టు ఇంకొక అమ్మాయికరాలు గొంతుకొస్తారు కదరా. అంటే ఆ అమ్మాయి దీపక్ భార్య మందారం. నీకేం పోయే కాలమే? చూడ్డానికి బానే ఉన్నావుగా. దీపక్ బాబాయ్ దొరికాడా? లేక నిన్ను చూసే నన్ను చంపాలనుకున్నాడా? మందారం మందారం అలా మాట్లాడక మందారం. తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు మందారం. మావయ్య నన్ను క్షమించు మావయ్య. నన్ను క్షమించండి మావయ్య ప్లీజ్. తమ్ముడు మావయ్య. నన్ను కూడా క్షమించు తమ్ముడు. ఆపండి! లేవండ్రా! అడవిలో ఉన్న క్రూర మృగాలు కూడా ఆకలిస్తేనే వేటాడతాయి. కానీ మీరు అలా కాదు. క్రూర మృగాల కన్నా గౌరవమైన మానవ మృగాలు మీరు. తమ్ముడు మీకు మనుషుల మధ్య బ్రతికే అర్హత లేదు. మిమ్మల్ని మావయ్య మావయ్య పోండ్రా బయటికి. మావయ్య తమ్ముడు దీపక్ వెళ్ళండి. ఇంకొకసారి ఇంటి వైపు గాని నాకు గాని నా కుటుంబాన్ని గాని కనిపించారంటే కాల్చి పడేస్తాను. పోండి ఇక్కడి నుంచి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.